కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ విత్ నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ 11th July 2024. సిఐఐ డైరెక్టర్ జనరల్ అయిన చంద్రజిత్ బెనర్జీ గారు ఒక మాట చెప్పారు. ఏమిటి అంటే, ఈ మీటింగ్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన్ని ఉద్దేశించి ఒక మాట చెప్పారు శ్రీ చంద్రజిత్ బెనర్జీ గారు. ఇక్కడ తెలుస్తుంది మీకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏమిటో. ఏమి చెప్పారు అంటే చంద్రజిత్ బెనర్జీ గారు, అయ్యా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఐఐ యూనివర్సిటీని పెట్టండి, నేను సదుపాయాలు కల్పిస్తాను అని చెప్పారు. అది ఆంధ్రాలో. కానీ మీరు వెళ్ళిపోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకోలేదు ఎవరు. అందువల్ల ఆ యొక్క యూనివర్సిటీ మహారాష్ట్రకి వెళ్ళిపోయింది అని. చూడండి, ఇది ఒక్క చిన్న ఉదాహరణ. ఒక్క మీటింగులోనే వందల విషయాలు బయటకు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధికి నోచుకోకుండా అంధకారంలోకి, అరాచకానికి లోనై ఏ విధంగా అధపాతాళానికి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, తాయిలాలకు ఆశపడితే ఏ విధంగా ఉంటుంది భవిష్యత్? మీ పిల్లల జీవితాలు, బంగారు భవిష్యత్తుని పణంగా పెట్టడమే తాయిలాలకు ఆశపడితే. ఇది ఏదో కావాలనో ఊసిపోకో వ్యూస్ కోసమో చెప్తున్న విషయం కాదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. హైదరాబాద్లో హైటెక్ సిటీ ఉంది. దాంట్లో కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. హైదరాబాద్ మొత్తం ఐటీ ఇండస్ట్రీలో లక్షల మంది పనిచేస్తున్నారు. వారి జీతాలు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, కోటి కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. డెవలప్మెంట్ అనేది జరిగితే అద్భుతమైన ఆర్థిక అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు, కొనుగోలు శక్తి అన్నీ పెరుగుతాయి అంటానికి ఉదాహరణ. ఆ విధంగా అభివృద్ధికి నోచుకోకుండా అంధకారంలోకి వెళ్ళిపోయి అధపాతాళానికి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. పొరుగున ఉన్న బీహార్ రాష్ట్రం 2019 నుంచి 2024 దాకా దాదాపు 30,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తే ఆంధ్రప్రదేశ్ 2,000 కోట్లు మాత్రమే ఆకర్షించింది. వచ్చే పరిశ్రమలు కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఉన్నవి పరిగెత్తేసి వెళ్ళిపోయినాయి. ఒక్కసారి మీరు ఎవరైనా సరే హైదరాబాద్ వెళ్ళి ఆ ఐటీ క్యారిడార్ని, సైబరాబాద్ని, హైటెక్ సిటీని చూసిరండి. అభివృద్ధి అంటే ఏందో అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు, బంగారు బాటలు వేసుకోవాలి అంటే అభివృద్ధికి పట్టం కట్టాలి. అంతేగాని మీరేదో తాయిలాలకు ఆశపడి మీరు కానీ పక్క చూపులు చూస్తే మీ జీవితము, మీ పిల్లల జీవితము అధపాతాళానికి, అంధకారంలోకి వెళ్ళిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఒక్కసారి మేల్కొని ప్రపంచంలో ఏం జరుగుతుంది, అభివృద్ధి అంటే ఏమిటి తెలుసుకోండి.